అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే దాని గురించి ఇప్పుడు మీ లాస్ట్ టైం ఎవరు ఉండే ఎంపీగా? రంజిత్ రెడ్డి. ఓకే, అంటే ఆయన టైంలో ఎలా జరిగింది అభివృద్ధి? గట్టిగా ఆయన టైంలో అయితే అంత ఏం పట్టించుకోంతే పట్టించుకోండి రంజిత్ రెడ్డి. అంటే రంజిత్ రెడ్డి కంటే ముందు కొండ విశ్వేశ్వర రెడ్డి ఉండే, మరి ఆయన టైంలో ఎలా జరిగింది? పర్వాలేదు, ఆయన మంచిగా చేసిండు. అంటే ఇప్పుడు మెయిన్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఎవరు అంటే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వాళ్ళు అవైలబుల్ ఉండాలి మీకు ఎంపీస్ అంటే ఏదైనా మీ ప్రాబ్లం చెప్పుకోవడానికి. అంటే ఆ రకంగా ఇప్పుడు ఇద్దరిలో చూసుకుంటే ఎవరు ఉంటుండే మీకు ఎక్కువ అవైలబుల్ ఉండడం కానీ, అంటే మీ సమస్యలు వినడం కానీ అట్లా ఎవరు అవైలబుల్ ఉంటుండే ఎక్కువ మీకు? కొండ విశ్వేశ్వరరెడ్డి ఉంటాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పోటీలో ఉన్నారు, మరి ఎవరిని కావాలనుకుంటున్నారు మీరు ఎంపీగా? విశ్వేశ్వరరెడ్డి పర్వాలేదు, చేయగలుగుతాడు, చేస్తాడు. అంటే ఆయన ఇంతకుముందు మీ ఊరికి చేసిన ఏమైనా వర్క్స్ ఉన్నాయా? సో పెద్దమ్మలకైతే ఆయన అయితే చేయలేడు, కాకపోతే పక్క గ్రామాలకైతే చేసిండు. సో పక్క విలేజ్ దత్తతగా తీసుకున్నాడు కదా అప్పుడు ఆయన ఉన్నప్పుడు. ఏ విలేజ్ తీసుకున్నాడు? నాగసముందర్. పర్లేదు, కొద్దిగా చేసిండు ఆయన. దాన్ని బట్టి మనకు కూడా ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, ఇప్పుడు అవకాశం ఇస్తే. ఓకే, మొత్తానికి అయితే మీ ఓటు బీజేపీకి అంటారు? బీజేపీ.